నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ప్రత్యేకంగా అసలు యంత్రాలు అనేది మనకు ఎందుకు ఉపయోగించాలి? ఎందుకంటే మన అయోధ్యలో రాముల వారి ప్రతిష్టాపన చేసేటప్పుడు కూడా యంత్రం ఉపయోగించి అలా చేయడం జరిగింది కదా. ఇప్పుడు ప్రతి విగ్రహాలకి యంత్రం పెట్టి అలా పూజ చేసి ప్రతిష్టాపన అంటూ చేయాలా? అసలు దీనికి కారణం ఏంటి? తప్పనిసరిగా అమ్మా. ఏంటంటే ముందు రాముల వారిని ఒక్కసారి తలుచుకొని దానిలోకి పెడదామా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీ. ప్రతి హిందువు యొక్క రోమ రోమాల్లోనే కూడా రామనామంతో పులకించిపోయినటువంటి అయోధ్య రాముడుగా, బాలరాముడుగా రాముల వారి దర్శనాన్ని దర్శించినటువంటి కన్నులే కన్నులు కాదు. అందువల్ల ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమతరాక్షసాంతకం. ఆంజనేయ స్వామి ఎంత సంతోషించి అక్కడ ఉన్నాడో కదా. ఆయన ఎన్ని ఆనందాలు అన్నీ కూడా బాలరాముడిని నేను దర్శించలేదే అనే ఆయన కోరిక నెరవేరిపోయిందండి. అంతటి గొప్ప విషయం అన్నమాట. అయితే యంత్ర మంత్ర ఇవన్నీ కూడా మంత్రం ఎంతో చేసి, అంటే మననాత్ త్రాయతే మంత్ర అంటూ ఉంటారు. ఆ మంత్రం యొక్క ఫలం అంతా కూడా, ఫలితం అంతా కూడా యంత్రంలోకి స్థాపన చేస్తారు. తర్వాత ఈ మంత్రానికి సంబంధించినటువంటి యంత్రం కూడా బంగారు రేకుతో తయారు చేసి అన్ని రకాలుగా కూడా చెక్కి ఆయన మహానుభావుడు మనకి చిదంబర శాస్త్రి గారు ఇచ్చారు అనేసి మనం మాధ్యమాల్లో అన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాం. అదంతా కూడా కరెక్టే. కానీ ఆ శిల్పి మనకి ఉన్నాడు కదా, ఆయన ఎవరు? అరుణ్ యోగిరాజ్. ఆయన ఎంత అదృష్టవంతుడు, ఎంత ధన్యత ఏమ్మా. అయితే ఆ శిల్పి ఆ రూపాన్ని చెక్కిన మూలానే కదా ఈ యొక్క యంత్రాన్ని మంత్రంతో మనము అక్కడ ప్రతిష్టాపనలో పెట్టగలిగాం. ఆ యొక్క ఏదైతే శిల్పం ఉందో రాములవారి శిల్పము, రామో విగ్రహాన్ ధర్మ అయోధ్య రామ కోదండ రామ సుందర నామ, ఏం చెప్పుకున్నప్పటికీ కూడా రాముని యొక్క రూపంలో ఉన్నటువంటి అతి మధురం ఏమిటో తెలుసా? చిరునవ్వు. రాముల వారు చిరునవ్వులో చూడండి, ఎక్కడ కల్మషం లేనటువంటి ఆ పెదాలు, ఆ బుగ్గలు, ఆ తర్వాత చూస్తే ఆ యొక్క కంఠాభరణం, కంఠము, ఆ నేత్రాలు, ఆ నేత్రాల్లో చూడండి ఎంతో ప్రేమతత్వం కనపడుతుంది. ఎంత యొక్క సత్యధర్మ శాంతి ప్రేమ అహింస భావనల మూర్తి స్వరూపమే శ్రీరామ రూపం. అట్లాంటి రాముల వారు పలికి బంగారమాయిరా అని కోదండరామ అని పిలిచిన, లేకపోతే గనక సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము ఎవడబ్బ సొమ్మని వేసుకుని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్న రామదాసు ఆయనకే చెల్లింది. నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అన్నాడు త్యాగరాజు. అందువల్ల రామ అనే శబ్దంలోనే ఎన్నో కూడా మనకి అద్భుతాలు ఉన్నాయి. అలాంటి రాముల వారి దగ్గర యంత్ర స్థాపన చేశారు. ఎందుకు చేశారు? యంత్రము ఎప్పుడైతే మంత్రం తాలూకు కొన్ని కోట్ల నామం చేసినటువంటి మంత్రం తాలూకు ఆ యొక్క మహిమతో ఉన్నటువంటి అదంతా కూడా, ఆ యొక్క మంత్రం అంతా కూడా యంత్రానికి దారపోసి ఆ తర్వాత అది స్థాపించడానికంటే ఆ విగ్రహంలో అంత తేజస్సు, ఆ విగ్రహంలో అంత పవరు రావడానికి ఆ యొక్క మంత్ర సాధన, యంత్రముతో కూడినటువంటి మంత్ర సాధన, దానికి పూర్తిగా ధారపోసి చేస్తూ ఉంటారు. సరే, రామతత్వం అంటే మనందరికీ కూడా హృదయానందమే. హృదయాభిరాముడు, ఆత్మాభిరాముడు ఆయనే. అందుకే అంటూ ఉంటారు, ఏమనంటే కనుక మనస్సుకి కారణం ఎవరు? ప్రేమతత్వం. ఆ మనస్సులో ఉన్నటువంటి రాముడు కూడా మనల్ని ఆనందింప చేయాలని ఆనంద రాముడయ్యాడు. అందుకే రామాయణం చూడండి, ఎన్ని రకాల రామాయణాలు ఉన్నాయి. మొల రామాయణం ఉంది, ఆనంద రామాయణం ఉంది, వాల్మీకి రామాయణం ఉంది, అలా ఎన్నెన్నో రామాయణాలు. అందరూ కూడా వారి యొక్క ఆనందాలని రామాయణ కథ ద్వారా మనందరికీ ఇచ్చారు. అలాంటి రాముడు 500 సంవత్సరాలు అలా ఉండి తిరిగి
పునరుచ్చరణగా ఆయన బయటకు వచ్చి ఆయన స్థానంలో ఆయన కూర్చున్నాడు. అర్థమైందా? ఆయన రావాలనుకున్నాడు, ఆయన వచ్చేసాడు అంతే. మనందరము పనిముట్లం. రామ అని నామస్మరణ చేసేవాళ్ళు, జై జయ రామ సీతారామ అనేవాళ్ళు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాంతో కూడా ఆ స్వామిని పిలవచ్చు. అదేవిధంగా రామ అనే 2 అక్షరాలు పట్టుకుని అదే ఉచ్చరిస్తూ ఉంటే ఇంతకన్నా ఇంక వేరే విధంగా ఏం లేదు. అలాంటి ఈ యొక్క శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు కదా. శరీరాన్ని పూర్తిగా అంకిత భావంతో, అంటే కర్మణ్యేక మనస్సేక వచస్సేక మహాత్మనం, అంటే కర్మలు సత్కర్మలు చేస్తూ మాటలు మంచి మాటలు మాట్లాడుతూ మన యొక్క లైఫ్ని జీవితాన్ని రామునికి అంకితం చేయాలి సుమా అని ప్రతి హిందువు కూడా ఈ మంత్ర పూర్వకమైనటువంటి అక్కడ ఏదైతే గనక బంగారు రేకుల మీద లిఖితం చేసి ఇన్ని కోట్ల రామ జపాన్ని ధారపోసి అక్కడ ప్రతిష్టాపన చేశారు. అయితే విగ్రహంలో ప్రాణశక్తి రావడానికి ఈ యొక్క యంత్ర మంత్ర ఆ 2 కూడా కావాలి అంటే ఏంటంటే, ఒకటి ప్రతిష్టా యంత్రం అంటూ ఉంటారు. ప్రతిష్టల కోసం ఉపయోగించేటటువంటి యంత్రాలు 3 రకాలుగా చెప్తూ ఉంటారు. రెండవది ఏంటంటే పూజా యంత్రం, పూజల్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు ఆ పూజా యంత్రం పూజలో పెట్టుకొని తప్పనిసరిగా రాగి రేకు మీద మత్స్య యంత్రం అని అదని ఇదని వేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. మూడవది ఏంటంటే కనుక మనకి కొంచెము ఏదైనా బీజాక్షరాలు రాసి తాయెత్తు కింద ఇస్తారు. మన పిల్లలకి కానీ మనకు కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినా తాయెత్తులు తావీదులు కట్టించారు అంటూ ఉంటాం కదా, దాంట్లో కూడా మంత్రపూర్వకంగా బీజాక్షరాలు పెడుతూ ఉంటారు. ఆ విధంగా కూడా మన శరీరం మీద ధరించే విధంగా కూడా ఉంటాయి. ఆ 3 రకాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా యంత్ర ఆకర్షణ అంతా విగ్రహానికి రావాలి అంటే కనుక 6 కోట్ల అనుష్ఠానం జరిగిందట. 6 కోట్లు 2014 నుంచి కూడా ఈ చిదంబర శాస్త్రి గారు ఆయన చేసుకుంటూనే ఉన్నారట. ఆ జపం అదంతా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ దయ వల్ల ఆయనకి ఆజ్ఞాపించారు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్లో ప్రముఖుడు కాబట్టి ఆ విధంగా చేస్తూ ఆయన మనందరికీ కూడా 2014 నుంచి ఒక నిజంగా చెప్పాలంటే కనుక ఆయన రామ తత్వాన్ని వంట పట్టించుకొని అనుష్ఠానం చేసుకుంటూ ధార పోస్తూ ఆ యంత్రంలో ఉండేటటువంటి మంత్రసిద్ధికి, ఆ బీజాక్షరాలు శక్తివంతం కావడానికి వారు జీవితాన్ని మొత్తం వెచ్చించారని చెప్పుకోవచ్చు. దైవాధీనం జగత్ సర్వం అన్నారు. అంటే దైవమే కదా జగత్తంతటిని కూడా నడిపించేది, దైవమే కదా. అయితే ఏంటంటే మంత్రాధీనం దైవతం అన్నారు. అంటే మంత్రం యొక్క అధీనంలో దైవముడు ఉన్నాడు సుమా అని చెప్పేదే ఈ యొక్క అయోధ్యలో మనకి మంత్రస్థాపన జరిగింది. అన్నవరంలో కూడా వ్యక్తుల యొక్క ఆకర్షణ నిమిత్తం యంత్ర దర్శనం అనేసి మంత్రంతో అనుష్ఠానం చేయబడి అన్నవర దేవస్థానం ఈ రోజున ఇంత దేదీప్యమానంగా దదగ్ధమానంగా వెలిగిపోవడానికి, అందరూ అన్నవరం సత్యనారాయణ దర్శనం చేసుకుని వ్రతం చేసుకోవడానికి కూడా అక్కడ యంత్ర దర్శనం అనేసి మనం వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని దర్శించుకుని వస్తూ ఉంటాం. ఆ విధంగా ఎందుకు అంటే దాని వలనే, ఆ స్థాపన వలనే మూలమూర్తికి అంత వైభోగం వచ్చింది. అలా ప్రతి గుళ్ళోని కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. అందువల్ల మనకి ఈ యొక్క యంత్రం కూడానమ్మా ఆ యొక్క మూలమూర్తికి తాకుతూ ఉంటుంది. ఆ పవర్ ఎప్పుడు కూడా మూలమూర్తికి చేరుతూ ఉంటుంది. అందుకే మనం అంటూ ఉంటాం కదా, అన్నమో రామచంద్రో అంటాం. మరి అన్నమో ఈశ్వర, అన్నమో ఇంకోటి అని మనం అనట్లా, అన్నమో రామచంద్రో అంటారు. నన్ను అన్నం పెట్టవయ్యా రామచంద్ర ప్రభువు, ఏమిటయ్యా బాబు ఈ కష్టాలు ఏమిటి నష్టాలేంటి అని అన్నం గురించి కూడా రామచంద్రుడినే పిలుస్తాం తరతరాలుగా. అందువల్ల మనకి తెలుగునాట అన్నమో రామచంద్ర అనేసి వెలిపిస్తున్నాడు వాడు, పాపం ఈ విధంగా అయిపోయాడు అనే ఉదాహరణలు కూడా తీస్తూ ఉంటారు. ఇదంతా కూడా పద్మ పురాణంలో వ్యాసుల వారు చెప్పారు. ఏమనంటే, శ్రీరాముణ్ణి స్మరించకపోతే అన్నం తినే యోగం మీకు లేదన్నాడు. అందుకని మనం అన్నం ముందు కూర్చొని ఏం చేయాలి, జయరామ్ జయరామ్ శ్రీరామ్ 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 అని అనుకుని ముద్ద పెట్టుకోండి ఇవాళ నుంచి. అందువల్ల యంత్రస్వరూపుడు, మంత్రస్వరూపుడు, కోదండరాముడు, సుందరరాముడు, సీతారాముడు, ఆ యొక్క జగదాభిరాముడు అయినటువంటి ఆ యొక్క ఈ శ్రీరామచంద్రమూర్తిని మనం దర్శన స్పర్శన సంభాషణలు మనకి కనీసం కలలో అన్నా జరగాలని మనం మొక్కుకుంటూ, మనం ప్రార్థిస్తూ
శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూనే ఉండండి. మనం హిందువుగా మనం పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి మన వాళ్ళందరికీ. ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే మీ అమూల్యమైనటువంటి సూచనలు కూడా నాకు అందచేయండి. ఎనీ డౌట్స్ అన్నీ చేయండి. ఆ విధంగా కూడా నేను వీడియోలు చేయగలుగుతాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వివాహం ఆలస్యమవుతున్నా, వివాహం కాకపోయినా, ఉద్యోగం కానీ విద్యా విషయంలో కానీ డౌట్స్ ఉన్నా, లేదా సి సెషన్కి ముహూర్తాలు కావాలన్నా, గృహారంభ గృహప్రవేశ వివాహ ముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866034439లో మీరు సంప్రదించండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాం. అందువలన ఏదైనా వివాహానికి సంబంధించిన హిందూ మతానికి చెందిన వాళ్ళే, ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః.